కేసీఆర్ గారు మోసం చేశారు అని అన్నారు కదా! అంటే కేసీఆర్ ఒక పెద్ద హోలాగాడు అండి. మరి కేటీఆర్? ఆయనకంటే డబుల్ హోలాగాడు అండి. మరి కేటీఆర్ గారు రాజకీయాల్లో రాణించగలరంటారా? తండ్రి లేకనే కొడుకు అండి. ఎన్ని స్కామ్లు జరిగినా డబ్బులతోని కొనేయచ్చు. కోట్లలో ఫర్దర్ ముందు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు? వెల్కమ్ టు E6 టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఒక ప్రముఖ వ్యక్తి, మా తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు, ఉద్యమ నాయకులు, తెలంగాణ సమాజాన్ని మారుద్దామని తన వంతు కృషిని చేస్తూ సామాన్య పార్టీ నుండి రాజకీయ పార్టీ వరకు ఎదిగిన వీరారెడ్డి గారు సమకాలీన రాజకీయ విశ్లేషణ గురించి, కాంగ్రెస్ పార్టీ వల్ల ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ప్రవర్తన గురించి, ఇలా మరెన్నో విషయాల గురించి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు E6 టీవీ. సార్ సార్ ఎలా ఉన్నారు? చెప్పండి, బాగున్నాను. ఎస్ సార్. సార్, అసలు మీ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి? దాని వెనకాతలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటారు? ఇంతకుముందుకు తెలంగాణ ఉద్యమం చేసి మోసం చేసిండ్రు చెన్నారెడ్డి, అట్లాగే కేసీఆర్ కూడా చేసిండు. అట్లాంటప్పుడు ఉద్యమం ఆపేసినప్పుడు మళ్ళీ చేయాలి, ఎందుకు వాళ్ళు బంద్ చేస్తే ఎంత కాగాలి, మనం కూడా చేయొచ్చు కదా అని మా వంతు ప్రయత్నం మేము చేసి ఓ తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి, అది కూడా ఫెయిల్ అయితే అప్పుడు గద్దర్తో కలిసి కొన్ని రోజులు తిరిగినాక తన తర్వాత వస్తా నువ్వు అయితే పార్టీ పెట్టంటే మా తెలంగాణ పార్టీ అప్పుడు రిజిస్టర్ చేసిన, కానీ ఆయన కూడా రాలేదు, నేనే చేసుకుంటూ వస్తున్నాను. అంటే కేసీఆర్ గారు మోసం చేశారు అని అన్నారు కదా, అంటే ఆయన ఏం మోసం చేశారు ఏంటి? కేసీఆర్ ఒక పెద్ద హోలాగాడు అండి. వానికి 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ అయినాక కూడా రాజకీయ అది లేదు. ఎందుకంటే రాజకీయ ఎందుకు లేదంటే, ఒక్కసారి అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి అనేది. ముఖ్యమంత్రి అంటే మంచి పాలన, మంచి అది చేస్తే కానీ నీకు ఫర్దర్ ఫ్యూచర్ ఉంటుంది. రాగానే అహంకారంతో ఫస్ట్ పోలీసులకు కార్లన్నీ ఇప్పించేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని తను ఏం కావాలన్నా అది చేసుకుంటూ పోయింది. డబ్బులు డబ్బులు డబ్బులు, ఏ రకంగా ఏదైనా ఏ డబ్బులు సంపాదించాలి. భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, అంతేగాని ప్రజలకు ఏ మాత్రం న్యాయం ఏం చేయాలి అసలు ఆయనకు ఉద్దేశమే లేదు. రాజకీయం ఎందుకు చేసిండు, ఇన్ని రాజకీయం అనుభవం ఏం చెప్పింది అనేది ఎవరికి అర్థం కాదు. అంత పిచ్చి పనులు అది. ఎందుకంటే ఇవాళకి కూడా ఒకవేళ మంచి చేస్తే ఇవాళకి కూడా ఆయన్నే ముఖ్యమంత్రి, కానీ స్వార్థము, అహంకారము, ప్రజలను పట్టించుకోకపోవడము, అధికారులందరినీ అవినీతి అధికారులను దగ్గర తీసుకోవడము, నిజాయితీ పరులను దూరం చేయడము, తన ఆటలు తను ఆడుకున్నాడు. ఎవరిని ఇది చేయకుండా వాళ్ళందరితో తప్పులు చేయించిండు. రేపు ఇది బయటపడుతుంది అని తెలుసు, కానీ ఇండియాలో ఏంటంటే ఎన్ని స్కామ్ చేసినా 4 రోజులు జైలు, లేకపోతే ఏదైనా డబ్బులు పెట్టి కొనొచ్చు అనే ఒక అహంకారం, బాగా డబ్బులు ఉంటేనే ఏదైనా చేసిన అహంకారం బాగా చేసి డబ్బులు సంపాదన ఆలోచన పెట్టుకొని అన్ని నాశనం చేసింది తెలంగాణ. మరి కేటీఆర్ ఆయనకంటే డబుల్ హోలాగాడు అండి. ఎందుకంటే తండ్రి అట్లా చేస్తున్నప్పుడు నెక్స్ట్ నీకే ఛాన్స్ ఉండే. ఎన్టీ రామారావు కొంచెం అందరికి దూరము ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు అందరినీ కంట్రోల్ చేసి తను ముఖ్యమంత్రి అయ్యిండు. మీ నాయన కూడా దూరం ఉండి అన్ని అవినీతి పనులు చేస్తుంటే నువ్వన్నా కరెక్ట్ చేసుకోవాలి. నువ్వు కూడా అలా చేసినందుకే అలా ఇవాళ మీ పరిస్థితి ఇది వచ్చింది. ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటే ఇంతవరకు ఎందుకు అవుతుంది? పార్టీని మేనేజ్ చేయాలి. తండ్రి ఎట్లా చేసిండో కొడుకు అట్లా చేసిండు, పార్టీ నాశనం. తండ్రి మార్గంలోనే కొడుకు నాశనం అయిపోయింది, పార్టీ నాశనం చేసుకురండి. మళ్ళీ రారు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళిద్దరు మనస్తత్వం తెలుసు ప్రజలకి, రాజకీయ నాయకులు తెలుసు. వీళ్ళని ఎవరు దగ్గర తీస్తారు? మళ్ళీ వీళ్ళు ఎంత ఉన్నా ఇట్లనే నాశనం అయిపోతారు. వీళ్ళని ఎవరు మళ్ళీ దిక్కరు, ఇక కష్టం. అయితే మరి తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి గారి పాత్ర ఏంటంటారు?
2005లో నాకు తెలిసింది ఏంటంటే 2004లో వీడు ఎంపీగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. ఉమ్, 1 సంవత్సరం పాటు ఉద్యమం మానేసిండండి. ఉద్యమం చేయనీయలే, తను చేయలే, ఎవరిని చేయనీయలే. ఎందుకంటారు? సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు, నేను తీసుకొస్తా తెలంగాణ, ఉమ్, నా జోబులు ఉన్నది, సోనియా గాంధీ ఇస్తానది, ఉమ్, నేను తెస్తా తెలంగాణ అని ఎవరిని మాట్లాడనీయలే, అసలు ఉద్యమం చేయనీయలే. ఉమ్, అప్పుడు ఇది చెన్నారెడ్డి లాగా ఈ ఉద్యమం కూడా క్లోజ్ అయిపోతుందని నేను చాలా ఆలోచించేసి ఈ విజయశాంతి అయితే చేయగలుగుతుందని మద్రాసు పోయి ఆమెను మాట్లాడి ఉమ్, ఒప్పించి ఉమ్, బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ చేసింది నేను. ఉమ్, దాన్ని ఆ పిచ్చిది వాడుకోలే. ఓకే. వాడుకోకుండా టీఆర్ఎస్తో కలిసి మళ్ళా బీజేపీ పోయి మళ్ళీ కాంగ్రెస్ పోయి ఏదేదో పిచ్చి పిచ్చి రాజకీయం తెలియదు ఆమె. ఆ, ఇవాళ కూడా ఏంటంటే ఆ లక్కీగా ఎమ్మెల్సీ సీట్ వచ్చింది. ఓకే. ఎమ్మెల్సీ సీట్ వచ్చినా అని 2005లో కేసీఆర్ ఉద్యమం మానేసినప్పుడు ఉమ్, నేను స్టార్ట్ చేసిన అని చెప్పుకునే తెలివి లేదు ఆమెకు. ఉమ్, ఇప్పుడు ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయిందే 2005లో, ఉమ్, అది విజయశాంతి కారణంగా. ఉమ్, ఆమె డిమాండ్ చేసి ఆయన రాజీనామా చేయమంటే 1 సంవత్సరం తర్వాత చేసి రావాల్సి వచ్చింది. ఓకే. అంటే ఈమె డిమాండ్, ఈమె ద్వారానే మళ్ళీ స్టార్ట్ అయింది ఉద్యమం. ఉమ్, మా పాత్ర ఉంది, ఆమె పాత్ర ఉంది, ఉమ్, కానీ ఆమె వాడుకోలేదు దాన్ని. ఓకే. తెలంగాణ ఉద్యమము నేను అని చెప్పుకునే తెలివి లేదు. ఉమ్, కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చి లోక్సభలు ఇచ్చినప్పుడు ఒకతే ఉన్నది, మనోడు నాకేం లాభము కాంగ్రెస్కి లాభం అవుతుందని మనోడు పోయి బాటిల్ తాగుతున్నాడు ఓ, కేసీఆర్. ఆ రోజు లేడు, ఓకే. ఉన్నది ఈమె. ఉమ్, కానీ వాడుకోవాలి కదండి. ఈ తినకి తెలంగాణ ఉద్యమం రాజకీయాలు రాజకీయ తెలియలేదు. తెలివి లేకపోతే ఏంది? ఇప్పుడు ఉమ్, ఎమ్మెల్సీ అయింది, ఆ తెలివి ఏం లాభం అది? ఉమ్, దాన్ని ఎట్లా వాడుకోవాలి? ఉద్యమం నేను చేసిన, నేను ఇంత కష్టపడితే ఉమ్, నన్ను ఎవరు ఇది చేస్తుంటారని చెప్పుకోవాలి కదా. అట్లా ఉమ్, కాకుండా ఎవరో దయచేసి నీకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తే అది లాభమా? నువ్వు ఉమ్, రాజకీయ నాయకురాలివా? ఉమ్. అన్యాయం ఇది. రాజకీయాలు అంటే పిచ్చి. మరి ఇప్పుడు పరిస్థితి ఏమంటారు విజయశాంతి గారు? మరి ఆమెతో ఇప్పుడు ఏమవుతుందండి? ఉమ్, ఆమె ఏదో ఎమ్మెల్సీ 5-6 ఏళ్ళు వాడుకుంటారు కాంగ్రెస్. ఉమ్, ఆ తర్వాత వేరే మళ్ళీ పోస్ట్ రాదు, మంత్రి పదవి రాదు, ఏది రాదు, అది వస్తుంది, అది బెస్ట్. ఓకే. మరి కేటీఆర్ గారు రాజకీయాల్లో రాణించగలరంటారా? తండ్రి లెక్కనే కొడుకండి, ఎవరిని మాట్లాడియడు, ఎవరు ఇది చేయడు, ఆయన కూడా డబ్బులే. ఉమ్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని వ్యసనాలు, డబ్బులు, అది ఏంది, నార్కటిక్స్, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఉమ్, ప్రజలను ఎట్లా ఇది చేయాలనేది రాజకీయాల్లో ఎదుగుతూ వస్తుంది. ఉమ్. సడన్గా వచ్చి రాజకీయం చేస్తే ఇట్లనే ఉంటుంది పరిస్థితి. మొత్తం బూడిదలో ఆయన ఎవరు పోసిన నమ్ముతారండి? పన్నీలా అవుతుంది. ఆయన ఉమ్, మంచి లాంగ్వేజ్ ఉంది, మాటకారి ఉంది, అన్ని ఉమ్, ఉన్నాయి. ఇలా కానీ లాభం ఏంది? రాజకీయం తెలిసి ఉండాలి. ఉమ్, రాజకీయం తెలియదు. ఉమ్, ప్రతిసారి రేవంత్ రెడ్డి, అది రేవంత్ రెడ్డి, అదే తప్ప ఆయనకి ఏముంది ఇప్పుడు? ఉమ్. ఆ రాజ పక్క ఆపోజిట్ పార్టీ మీద బురద 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 చల్లేడు. జల్లుతూ ఉండడమే. ఇంకేముంటుంది? ఏం ఉమ్, మాట్లాడినో దానికి ఒక కౌంటర్ ఇవ్వాలి, ఉమ్. పేపర్లో ఫోటో రావాలి. ఓకే. అయితే కాంగ్రెస్ పార్టీ మీద, అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అన్నీ అప్పులు చేసిపోయిండు, ఉమ్, అవి తీర్చుకోలేకనే వస్తున్నారు. ఉమ్, మళ్ళీ కూడా గ్రేట్ ఏంటంటే సంవత్సరం ఎన్ని నెలలు అవుతుంది, ఉమ్. ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. ఓకే. నడుస్తున్నప్పుడు ఆయనని దిగదార్చాలి, ఆయన దగ్గర పనులు కాకపోతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాలి, ఉమ్, ఆయన చేసే పనులను వ్యతిరేకించి మాట్లాడాలి. ఇవే తప్ప వాళ్ళకి ఏం పని లేదు. ఉమ్, ఆయననేమో అందరినీ కలుపుకొని సిస్టమేటిక్గా వర్క్ చేసుకుంటూ పోతున్నాడు. ఉమ్, మెల్లమెల్లగా జరుగుతాయి. 1 సంవత్సరంలోనే అన్ని కావాలంటే ఇప్పుడు అప్పుల పాలైన రాష్ట్రంని మళ్ళీ కంట్రోల్ చేసి దాన్ని సిస్టమేటిక్గా చేసుకొస్తున్నాడు. మంచిదే, ముందు ముందు తెలుస్తుంది. ఆయన లేక ఎవరు మాట్లాడలేరు, ఆయన లేక ఎవరు చేయలేరు పని కాంగ్రెస్లో. సో ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు హైకమాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడంతలా ఏ మార్పు గీర్పు అని నెలకు ఒకసారి మాట్లాడుతుంటారు ఎవరెవరో. అవును, ఈ మధ్యన కాంగ్రెస్ సీఎం మార్పు అని సోషల్ మీడియాలో చాలా వింటూనే ఉన్నాం. మరి అది సాధ్యమే అంటారా? సోషల్ మీడియా ఏందండి, వాళ్ళ కవరేజ్ అది గొప్ప అనుకుంటారు, కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఆ మీడియాని చూడరు. ఉమ్,
కొద్ది రోజులు చూస్తారు. వీళ్ళు ఎప్పుడు చూడు రేవంత్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఎందుకు చూస్తారండి? రేవంత్ చేసే పనులు మంచిగా ఉంటే మంచిగా చెప్పాలి. ప్రతిసారి ఇవాళ దిగిపోతాడు, రేపు దిగిపోతాడు, ఇంతమంది వ్యతిరేకము, ఇంతమంది కాంగ్రెస్, మళ్ళా అన్న ఉన్నాడు. ఈ బీసీ లీడరు ఆయన ఎవరో చేస్తున్నారు, నేను చేయాలి అంటే పోటీ, మళ్ళీ అంటాడు పోటీ లేదంటాడు. అట్లాంటి రాజకీయ అవకాశవాదులు ఎంతో మంది ఉంటారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే అప్పు చేసేది లేదు అనే మాట కూడా విన్నాం. మరి దాని మీద ఏం చెప్తారు? చేసేది లేదంటే ఇప్పుడు జరుగుతున్నది జరపాలి, దానికి అవసరం వస్తే తీసుకోవాలి, తర్వాత తెరపాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ నేను చేయను అని కూర్చుంటే కాదు కదా. సో అన్నీ జరుగుతాయి, అన్నీ సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తాడు. ఆయన కెపాసిటీ ఉంది. మీరు వెయిట్ అండ్ సీ కంట్రోల్. అదే జనాలు అనుకుంటుంటే విన్నాం అనమాట. ఇంకా రేవంత్ రెడ్డి గారు అప్పు చెయ్యము, దీని మీదే ఇలా నడిపిస్తాము అనేది పార్టీని అంటే ఇలా సంస్థని అనేది విన్నాను. సో విన్నాం దాని మీద. అదేం అప్పు లేదండి, చేయకపోతే మరి ఎలా చేస్తున్నాడు, చేసి కొన్ని అప్పులు తీరుస్తున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం ఎన్నో అప్పులు ఉన్నాయి, అవన్నీ ఇంట్రెస్ట్లు కట్టాలి కదండి. ఆయన చేసినవన్నీ కట్టాలంటే ఏదో రకంగా తీరాలి కదండి. మనకు రెవెన్యూ ఎంత ఉందో చూస్తారు కదా, చూసి కాకపోతే వేరే వాళ్ళు ఊరుకోవాలి కదా అప్పులు తీసుకుని. వాళ్ళకి కూడా కట్టాలంటే ఏదో వేరే రకం తెచ్చుకోవాలి, కట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్తో మంచిగా ఉండి డబ్బులు తెచ్చుకోవాలి. అట్లా కూడా బీజేపీతో మంచిగా ఉండి తెస్తున్నాడు. సీఎం ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, మంచి పనులే చేస్తున్నాడు. కానీ ప్రజలకు ఏంటంటే ఏదో బురద చల్లాలి, ఆయన చేయనీయకుండా చూడాలి, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాకుండా చేయాలనే ప్రయత్నం వేరే పార్టీలకు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి మీద ఇట్లా బురద జల్లినట్టుగా ఆపోజిట్ పార్టీలు నిందలు వేస్తూ ఉన్నారు. సో అయితే గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ పరిపాలనలో జరిగింది ఏంటి సార్ అసలు? అదే అండి, ఆయన రాగానే ఆయన 10 సంవత్సరాలు పరిపాలించాడు, ప్రజల్ని ఉద్ధరిస్తా అని ఓట్ల కోసం అని అడిగి ఉద్ధరించడు కాదండి, అది ఏదో సొంత ప్రాపర్టీ అనుకున్నాడు తెలంగాణను. ఇక నేనే ఎప్పటికుంటా, నేను ఏం చేసినా నడుస్తుంది. దోచుకోవడము, దాన్ని మించిన వాడు లేడు, దోచుకోవడము, ఆఫీసర్లను దగ్గర తీసుకుపోవడము, ప్రజలను అంటరాని వాళ్ళని చేయడము, ఆయన చేసిన అరాచకాలన్నీ అసలు మనుషులే కానట్టు చూస్తారు ఓటర్లని. అవసరం ఉన్నప్పుడు పోయి వాళ్ళకి ఏదో తీయటి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రయత్నం చేసిండు. 2014లో ఏ పార్టీ లేకపోతే ఆయన గెలిచిండు. గెలిచినప్పుడు వాడుకోవాలి కదండి, వాడుకోలేకపోయిండు. తర్వాత 18లో ఏంటంటే కాళేశ్వరము నీళ్ళు వస్తున్నాయి అని నమ్మించి మళ్ళీ అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి అందులో సంపాదించినవి తీసి ఖర్చు పెట్టిండు. ఓటుకు నోటు మస్తు ఖర్చు చేసిండు. మళ్ళీ అధికారం వచ్చిండు. తర్వాత తెలిసింది కదా ఆయన చేసిన ఈ పనులకు కాంగ్రెస్ మొత్తానికి ఓడగొట్టేసింది. బీజేపీ సపోర్ట్ బాగుండే, ఎన్ని రోజులు చేసిండ్రు అన్ని రోజులు చేసింది. ఇప్పుడు బీజేపీ ఏం చేసింది, ఆయనను పక్కకు పెట్టేసి బిడ్డను అరెస్ట్ చేసేసి ఇక వాళ్ళు ఇప్పుడు అవకాశం కొరకు చూస్తున్నారు. బీజేపీ రకరకాల ప్లాన్లు వేస్తుంటుంది. ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో పనులు తీసుకోవాలి, ఎవరితో అవసరం లేకపోతే వాళ్ళని పక్కకు పెట్టేయాలి. మరి ప్రస్తుతం బీజేపీ పార్టీలో సంజయ్ అండ్ కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రధాన పాత్రలో ఉండి వాళ్ళు చేస్తూ ఉన్నారు పరిపాలనలో. సో మరి ఎలా ఉంది అని అంటారు ఆ పార్టీలో? ఎలా వాళ్ళు పేరుకు బొమ్మల్లాగా ఉంటారు కానీ వాళ్ళతో అయ్యేది కాదు, పోయేది కాదు. వాళ్ళు ఏం చేయట్లేదు అని అంటారా? ఏం చేస్తారు వాళ్ళతో ఏమవుతుందండి, వాళ్ళు ఏం డబ్బులు తెచ్చుకోలేరు, ఏం చేయలేరు. ఎందుకంటే బీజేపీకి తెలుసు ఇక్కడ ఏం చేసినా కాంగ్రెస్కి పేరు వస్తుందని. వాళ్ళు ఏమి ఇవ్వరు కూడా. వీళ్ళు ఏదో దిష్టి బొమ్మలాగా మనకు కనబడుతుంటారు, అప్పుడప్పుడు ఏదో విమర్శించాలని విమర్శిస్తుంటారు అంతే. రేవంత్ పోయి ప్రైమ్ మినిస్టర్ని కలిసి తనకు కావాల్సింది చేసుకుంటుండు, వీళ్ళతో ఏం అవసరం ఉంటుందండి. ఓకే, అంటే మరి వీళ్ళు ఉండి పార్టీలోకి వచ్చి ఏం చేస్తారంట? వీళ్ళ వల్ల ప్రయోజనం ఏంటంటారు? ఏం ప్రయోజనం లేదు, ఉన్నారు అని చెప్పుకోవడానికి అంతే. బీజేపీ అంతే మళ్ళీ ప్రయత్నం చేస్తుంది, తెలంగాణలో మళ్ళీ అధికారం రావాలని ఏదో ప్రయత్నం చేస్తుంది. అది 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది దాని సంగతి. అంటే వాళ్ళు ఏం చేయట్లేదు అంటారు. ఏం చేస్తారంటే దిష్టి బొమ్మల్ని అంటున్నా కదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ ఆల్రెడీ అవినీతి చాలా చేసిపోయిందండి.
బీఆర్ఎస్ చాలా అవినీతి కూరుకుపోయి ఈ వాళ్ళని నమ్మాలంటేనే పరిస్థితి లేదు, ప్రజలు కూడా విసిగిపోయినరు. బీజేపీ ఏమో బీఆర్ఎస్తో కలిసి అవకాశవాది పార్టీగా వాళ్ళంతలో వాళ్ళ నాశనం చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ ఎన్నికల కంటే 2-3 సంవత్సరాల ముందు బండి సంజయ్ మంచి హై లెవెల్ బీజేపీని తీసుకుపోయిండు. ఓకే, చాలా మంచి అందరు బీజేపీలు జాయిన్ అవ్వడము చాలా బాగా చేసిండు. చేస్తుంటే కేసీఆర్కు ఒక అభద్రత భావం కలిగింది. బండి సంజయ్ చేస్తే నాకేమైనా అవుతుందేమో అని మోడీ వాళ్ళతో మాట్లాడేసి ఆయనను తీసేపించిండు. కిషన్ రెడ్డిని తెచ్చిండు. ఆయన మాట్లాడు ఏం పెద్ద యాక్టివ్ ఉండడు ఏముండడు, అట్లాంటి మనిషిని సెలెక్ట్ చేసుకొని తెచ్చిండు. అక్కడ కాంగ్రెస్కు ఛాన్స్ దొరికింది. అంతవరకు కాంగ్రెస్ చాలా కష్టాల్లో ఉండే, ఎవరు నమ్మకపోతుండే, అసలు ఆ పార్టీకి భవిష్యత్తే లేకుండే. అట్లాంటిది బండి సంజయ్ పడిపోగానే బీజేపీని వదిలేయడం స్టార్ట్ చేసింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఆయనేమో ఇక డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, మీటింగ్లు పెట్టుకుంటా, వాయిస్ బాగుండి మంచి వాయిస్ ఉన్నది ఆయనకు, హిస్టరీ ఉంది, మాట్లాడాడు వ్యతిరేకులతో, వాళ్ళని గురించి అవినీతి గురించి గట్టిగా వాదించగలడు, వాయిస్ పండింది, ప్రజల్లో పండింది. లక్కీగా ప్రజలు కూడా నమ్మి డబ్బులు కూడా ఇచ్చేసి ఎక్కువ ఎఫెక్ట్ అయింది జిల్లాలల్లో. సో ఆ జిల్లాలంతా కాంగ్రెస్ గెలిచింది. ఈయన చేసిన అవినీతి ఏదైతుందో కేసీఆర్ ఈయన చేసిన ఇది ప్రజలు తెలుసుకొని కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. ఈ సిటీలో మాత్రం బీఆర్ఎస్కి వచ్చినాయి. ఎందుకంటే ముస్లిం బీజేపీ రావద్దని, కాంగ్రెస్ వచ్చిన పర్లేదు బీజేపీ రావద్దు బీఆర్ఎస్ఏ రావాలని ముస్లింకి ఉండే, వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేసారు. సెటిలర్స్ కూడా కొంచెం చేసిండ్రు. అట్లా ఈ బీఆర్ఎస్కి ఇన్ని వచ్చినాయి, లేకపోతే ఇవి కూడా రాకపోతుండే. సో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవినీతి చేస్తుంది. ఎట్లా అవినీతి చేస్తుందంటే కాళేశ్వరం పెద్ద అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి జరిగింది, అందరికి తెలుసు. బీజేపీ అప్పుడు తెలిసినా అని బీఆర్ఎస్కు కలిసి ఉండి వాళ్ళని ఏమనలేదు. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం అవినీతి బయటపెట్టాలి కానీ ఒక్క మేడిగడ్డ వరకే పరిమితం చేసిండ్రు. ఎంక్వైరీ కానీ కమిషన్ వేసిండ్రు కానీ. అంటే ఏంది అది? అంటే వీళ్ళు కూడా అవినీతి చేస్తున్నట్టే కదా. ప్రజలకు న్యాయం కరెక్ట్ చేయాలంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, మెగా ఇంజనీరింగ్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు, ఆఫీసర్లు ఏం చేసిండు మొత్తం బయటకు తీయాలి. లేదు ఓన్లీ మేడిగడ్డ వరకు ఏమేమి ఇది చేస్తాము అంటే అర్థమైంది వీళ్ళు కూడా అవినీతి అన్నట్టు కదా. సో వీళ్ళ అవినీతి ఇంతకుముందు బీఆర్ఎస్ ఇది, బీజేపీ ఇక్కడ ఛాన్సే లేదు. సో కొత్త పార్టీకి ఏంటంటే మంచి ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ప్రజలకు పోయి ఇది చేస్తే అవకాశం ఉంది, కానీ డబ్బులు కూడా కావాలి. అయితే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ గారు 1.5 కోటిన్నర అమౌంట్ 1.5 కోట్లు అమౌంట్ని మరి తీసుకుని మరి అదంతా ఏమైందంటారా? డబ్బంతా ఏమైందంటారు? అవినీతి జరిగిందంటే ఆడ క్లియర్గా తెలిసిపోతుంది ఏందండి, డబ్బులు తక్కువ ఖర్చు అయినా అని డబ్బులు రాసుకొని ఆ మెగా ఇంజనీరింగ్ కేసీఆర్ ఆఫీసర్లకు పంచుకున్నారు. అక్కడ జరిగింది మొత్తం 1.5 కోట్లు ఖర్చు కాలే, ఎక్కువ 20-25-30 వేల కోట్లు కనబడుతున్నాయి ఆడ ప్రాజెక్టులు. కన్వర్టేటివ్ అంతే, కానీ 1.5 కోట్లు మింగేసిండ్రు. బిల్లు రాసుకొని ఇష్టం వచ్చిన రేట్లు రాసుకొని 100,000 రేట్లు రాసుకొని ఇప్పుడు ఆఫీసర్లు ఇరుక్కున్నారు. వాళ్ళు ఇప్పుడు సమాధానం చేయలేక మాకు తెలియదు మేము ఏం చేసాం, వాళ్ళు చెప్తే చేసినాము అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఈ కాళేశ్వరం కూడా నేను స్టార్ట్ చేసి నేను అవినీతి జరుగుతుంది అంటే అప్పుడు ప్రెస్ ఎవరు రాయలేదండి. అప్పుడు నుంచి నేను దాన్ని ఎన్నో సోషల్ మీడియాల మీటింగ్లు చెప్తూనే ఉన్నా, ఎవరు పట్టించుకోలేదు. బీజేపీ లెటర్లు రాసిన, ప్రైమ్ మినిస్టర్ రాసిన, బ్యాంకు రాసిన, సిబిఐ మొత్తం ఎక్కడ రాసినా అని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళ డబ్బులు పని చేసినాయి.
తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు చేస్తారంటే వీళ్ళు చేయలేదు. సో ఆయన ఏంటంటే దేశంలో ఇన్ని స్కామ్లు జరిగినాయి, ఎన్ని స్కామ్లు జరిగినా డబ్బులతోని కొనేయచ్చు, కోట్ల జడ్జిలకు డబ్బులు ఇచ్చి బెయిల్ తెచ్చుకోవచ్చు అనే ఒక ధీమాతోని చేస్తా పోయింది. అది అవినీతి అని తెలుసా నాకు. ఎందుకంటే స్టార్టింగే ప్లానింగ్ మేడిగడ్డ దగ్గర తీసుకొచ్చి వీటికెళ్ళి నేను ఎత్తుతా అంటేనే అది రాంగ్. అది ఏ అధికారి ఒప్పుకోలేదు. అందరిని బెదిరించి అవినీతి అధికారులను వాళ్ళ ప్లేస్లో తీసుకొచ్చి సంతకాలు పెట్టించి ఎంత అవినీతి చేయాలో చేసేసిండు కేసీఆర్. కానీ ఈయనకు 20 వస్తే వాళ్ళు 60 తిన్నారు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు. కొన్ని సంవత్సరాలనే 1000 కోట్లు సంపాదన వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు బాగుపడ్డరు. ఈయనకి ఏమి ఇచ్చిండ్రో ఏదైందో తెలియదు. కానీ అన్యాయమే, తప్పు తప్పే. ఈయన చేస్తేనే వాళ్ళు తిన్నారు. కాంట్రాక్టర్ ఇస్తేనే వీడు తీసుకోవాలి. వీడికి డైరెక్ట్ సంతకం చేసి తీసుకునే అది ఉండదు. సో కాంట్రాక్టర్కి ఇస్తే వాడు ఇచ్చేది వీడికి ఇస్తాడు. సో ఇక్కడ అంతా జరిగింది, వాడు బాగుపడ్డాడు. సరే తప్పు ఎవరిదైనా అని బాధ్యుడు ఈయనే కదా. ఈయనని ఏమంటలేరు. ఇప్పుడు కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తామని నాటకాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు కాలేదు. అంటే ఏం జరుగుతుంది ఇది రాజకీయం. ఇప్పుడు రాజకీయం అనేది ప్రజలు విసిగిపోయినారు. రాజకీయం అంటే వాళ్ళ చేతే ఓట్లు వేయించుకుని ఇన్ని చేస్తాం అన్ని చేస్తామని ముందు ప్రామిస్లు చేస్తారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతే అన్ని పక్కన పెట్టేస్తారు. జరుగుతుంది కదండి. ఇప్పుడు ఇండియాలో ఈ రాజకీయమే జరుగుతుంది. ఇప్పుడు మోడీ కూడా కేసీఆర్ ఎట్లా మొత్తం తానే నడిపిండో మోడీ కూడా అట్లనే నడుపుతున్నాడు. తన నాశనం తనే చేసుకుంటాడు ముందుకు. ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే మోడీ గారి పరిపాలన బాలేదని అంటున్నారా? బాలేదు కాదు, వన్ మ్యాన్ రోల్, వన్ మ్యాన్ షో అనేది రాజకీయాలు ఉండొద్దు. లేకపోతే పడిపోతారు కింద. నీకు ఏం జరుగుతుందో నీకు ఎప్పుడు నీళ్ళు వచ్చేస్తుందో తెలియదు. తీసి పక్కకు పడేస్తారు, ప్రజలే పడేస్తారు. ఇవాళ రేపు హిందూ ముస్లిము తెలుగు హిందుత్వ అని నడుపుతున్నాడు మోడీ. కానీ ఆర్ఎస్ఎస్తో సఖ్యత లేదు ఆయనకు. అది ఆయనకే నష్టం. కానీ నడిచిన రోజులు రాజకీయాలు నడుస్తాయండి, పడిపోతే ఎవరు ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి చూడండి. దిక్కు లేక ఫామ్ హౌస్లో పడుకొని కనీసం ముఖం చూపించుకొని అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే ప్రశ్నిస్తారు, ప్రజలు చూస్తారు. వాళ్ళకి నేను ఏం జవాబు చెప్పాలి? ఒక ముఖం చాటేస్తే అయిపోతుంది కదా. రాకుండా ఉండి నేను మళ్ళీ ఎలక్షన్లో వచ్చి నాకు ఓటేయండి ఎవడేస్తాడు? ఎవరయ్యారు? నిన్ను నమ్ముతారు, నమ్మి వేయాలి. రేవంత్ రెడ్డి రేపు చేస్తాడు అంటేనే నమ్మేసిండ్రు. రేపు నువ్వు ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో ఉండి మళ్ళీ ఎలక్షన్లో వచ్చి నేను నిలబడతా నాకు ఓటేయండి అంటే ఎందుకు వేస్తారండి? అయితే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలంటే మరి ఇప్పుడు ఇక్కడదండి అది అసలు ఏం లేదు. అది ఆడ నీళ్లు రావని నేను నా ఫస్ట్ వీడియోని చెప్పిన. నీళ్ళే లేవు ఇక్కడ, ఎట్లా ఎత్తుకొస్తారు? నీళ్ళే లేవు. నీళ్ళు ఇప్పుడు ఏందండి, ఒక బ్యారేజ్ అంటే ఒక 5-10 టీఎంసీలు ఆపేంత బ్యారేజ్ ఉంటుంది. 50 టీఎంసీలు ఆపి నేను రోజు ఇంత 3 టీఎంసీలు ఎత్తుతా అంటే అది నమ్మశక్యం లేదు అది. సో ఆ రోజు చెప్పిన, ఇది బ్యారేజ్ కడుతున్నావు, నువ్వు ఏంది స్టోర్ చేస్తలేవు, 200 టీఎంసీలు నువ్వు 300 టీఎంసీలు ఎత్తా వర్షాకాలంలో అంటే అర్థాలు లేవు. సో అది ఆ రోజు అడిగితే మీడియా మాట్లాడతలేదు. ఆయన ఇచ్చే డబ్బులు అమ్ముడు పోయి మీడియా రాయలేదు వారికి. నేను రాస్తుంటే కరెక్టే సార్ మీరు అంటారు కానీ రాయలేదు. అంటే మీడియా అప్పుడు ఆయన అంత కంట్రోల్లో పెట్టుకొని కొనుక్కున్నాడు వాళ్ళని. సో అట్లాంటి కాళేశ్వరంను కాంగ్రెస్ కూడా పక్కన పడేస్తుంది. ఇప్పుడు ఆ రోజు పంప్ హౌజులు బంద్ అయినా ఇవాళ వరకు స్టార్ట్ కాలే. అంటే ఏం చేస్తున్నారు ప్రజలు? ఏం ఆశించారు? కాంగ్రెస్ కోటేసిండ్రు. నువ్వు ఏం చేస్తున్నావు? ఇట్లా ఇవాళ వరకు ఆ పంప్ హౌస్ల దగ్గరకు ఎవరు పోలే. దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే లేదు. అంటే ఏందండి, మెగా ఇంజనీరింగ్కు డబ్బులు తీసుకున్నా లేకపోతే ఏంది ఇది? అసలు జరుగుతుంది ఏంది ప్రజలకు తెలియాలి కదా. చూద్దాం ఈ కాంగ్రెస్ ఏం చేస్తుందో అని చూస్తున్నారు, కానీ ఇది కూడా ఏమైతలేదు.
అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం ఏమో ఉంటుందంటారు? ఆయనంతలో ఆయన చేసుకున్న ఏమంటారు అది, నాశనం అది. కేసీఆర్ కేసీఆర్ నువ్వు మంచిగా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి కాదు. నీ స్వార్థం చూసుకోకుంటే ఇవాళ ప్రజలకు సాయం మంచి చేసిన ఉంటే ఇవాళ నీవు ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటుంటివి. నువ్వు అవకాశం ఇచ్చినావు, వాళ్ళు గెలిచిండ్రు, నీకు ముఖం లేకుండా అయింది. సో అయితే మరి మన రేవంత్ రెడ్డి అన్న విషయానికి వస్తే ఆయన పరిపాలన బాగుంది అని అంటారా? ఎందుకంటే కొంతమంది ఆయనగా అంటే మహిళలకి ఉచిత బస్సు వేశారు, అంటే చాలామంది అంటే ఇప్పుడు నిరుద్యోగులు కానీ లేకపోతే కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని అంటారు ఉమెన్స్. కొంతమంది పాపం వాళ్ళు ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళందరికీ కొంచెం సౌకర్యంగా డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకు కూడా ఈ ఉచిత బస్సు అన్నీ అంతే బాగున్నాయి అంటున్నారు. కొంతమంది ఏమో తిట్టుకుంటున్నారు. మరి దీని పరిస్థితి ఏమంటారు? ఉచిత బస్సు ఒక్క చిన్న అదే అండి. రాజకీయంలో మొత్తం స్టేట్ బడ్జెట్ అవన్నీ చూసుకుంటే ఉచిత బడ్జెట్ మహిళలకు హెల్ప్ చేసింది అంతేగాని దాన్ని తీసుకొని మనము ఏదో వాదించాలంటే అవసరమే లేదు. అది దానికంటే ఆయన అంటే ఎంతో ఆయన చెప్పిన ప్రామిస్లలో చాలా మట్టుకు చేయడం అది చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన స్కూల్ డెవలప్ చేస్తున్నాడు, అది ముఖ్యమైన పని. డ్రెస్సులు మారుస్తున్నాడు. ఇంతకుముందు కేసీఆర్ అసలు స్కూళ్ళు వ్యవస్థనే ఇది చేసిండు. ఆర్టీసీ వ్యవస్థను మొత్తం బంద్ చేస్తానికి వస్తున్నాడు. అట్లాంటి ఎన్నో రేవంత్ రెడ్డి మళ్ళీ స్టార్ట్ చేసిండు. మంచి జరుగుతుందండి, కానీ స్లోగా. ఇప్పుడు డబ్బులు లేవు ఉంటే ఇంకెన్నో చేయాలి. మొన్న మూసి ప్రక్షాళన అది అని చేస్తే దాన్ని ఎంతో మంది వ్యతిరేకించారు. మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తుండ్రు. సిటీకి ఉండాలి ఒకటి, తప్పేం కాదు. మంచి చేస్తున్నప్పుడు, నీకు అవినీతి జరగనప్పుడు, మంచి పనులు చేస్తున్నప్పుడు అడ్డంకులు అనేవి వస్తూనే ఉంటాయి, కానీ మళ్ళీ ముందుకు చేసుకుంటూ పోతూ హైడ్రా ఒకటి తెచ్చిండు. మంచి వ్యవస్థ అండి. ఎందుకంటే అక్రమాలు ఎన్నో జరిగినాయి, దాన్ని అరికట్టడం బాధ్యత గవర్నమెంట్, ప్రభుత్వ బాధ్యత. అది ఆ పని చేస్తుంటే కూడా వ్యతిరేకత ఉంటుంది. మహిళా పథకాలను కూడా ప్రవేశపెడుతున్నారు. వ్యతిరేకత ఉన్నప్పుడు పట్టించుకోకుండా ముందుకు పోవాలి. మంచి చేస్తున్నప్పుడు నిన్ను కొన్ని రోజుల తర్వాత తెలిసిపోతుంది ఆ ప్రజలకు. తర్వాత మంచి చేసిండు అనేది వస్తుంది. సో ఆయన చేసేది కొన్ని బాగానే ఉన్నాయి. సరే, ఇక వ్యతిరేకించాలన్నప్పుడు ఇక దాన్ని ఎవరు ఆపలేరు కదండి. అయితే సార్, ఆఖరిగా ఇంకొక ప్రశ్న సార్, మరి మా తెలంగాణ పార్టీని మీరు ముందుకు తీసుకువచ్చారు, ఒక అధ్యక్షునిగా ముందుకు ఉన్నారు అంటే ఫర్దర్ ముందు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఈ పార్టీ ద్వారా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ప్రజలు ఒక పార్టీని ఎన్నుకున్నారండి, సంవత్సరం అయింది. ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు ఆ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయగలదు, ఫ్యూచర్ ఏమవుతుంది అని. మా తెలంగాణ పార్టీ ఏమనుకుంటుందంటే, ఈ రేవంత్ రెడ్డిని ఈ కాంగ్రెస్ హైకమాండ్ ఎన్ని రోజులు ఆ సీట్లో ఉంచుతుందా, రేపు ఉంటున్నా లేనా అనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను మారుస్తుంటారు. వాళ్ళకు ఇక్కడ నుంచి డబ్బులు కానీ ఇంకేదన్నా వాళ్ళకు అందకపోతే వాళ్ళు తీసేసి ఇంకోరిని పెట్టడము, లేకపోతే ఇక్కడ ప్రోత్సహించడము, ఏది అవి అంటే ఇంకో నాయకుడిని తీసుకురావడము. వాళ్ళ కాంగ్రెస్ అలవాటు అది, ఒకరిని స్టేబుల్గా ఉండనియదు. సో కాంగ్రెస్ ప్రభుత్వ హైకమాండ్ చేసే స్టెప్స్ కూడా చూస్తుంటాం మేము. ముందు ఇంకా సంవత్సరం వరకు కూడా ఒక సిచ్యువేషన్ అర్థమవుతుంది మనకు. ఏ పార్టీ ఏం చేస్తుంది, రేపు ఇంకో పార్టీకి అవకాశం ఉందా లేదా, మేము ముందుకు వచ్చి ఏమైనా చేస్తే ప్రజలు మమ్మల్ని నమ్ముతారా, అట్లాంటి ఏదైనా స్కీమ్లు, ఏదైనా ప్లాన్లు మేమేం ప్లాన్ చేసుకోవాలంటే ఈ ప్రభుత్వం. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే మళ్ళీ ఛాన్స్ లేదు, బీజేపీకి అవకాశం చాలా తక్కువ ఇక్కడ. సో ఈ కాంగ్రెస్ వ్యతిరేకత అనేది మేము క్యాష్ చేసుకోవాలంటే పరిస్థితిని చూడాలి. ఇప్పుడే మనం చెప్పలేము. వాళ్ళు వచ్చి 14 నెలలు అవుతుంది. వాళ్ళు ఏమి ఎట్లా నడుస్తుంది, ఈయననే ఉంటాడా, ఈయన మారుస్తారా, ఆ వచ్చినోడు ఏం చేస్తాడు, ఇవన్నీ కాలం చెప్తుంది. దాన్ని బట్టి మా స్టెప్స్ ఉంటాయి. ప్రజలకు చేయాలనే ఉంది, కానీ
ఏ రకంగా మనం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవినీతిని అరికట్టలేకపోతుంది. జరిగిన ప్రతి ప్రభుత్వం రాగానే పాత ప్రభుత్వం అవినీతిని ఎవరు ముట్టుకుంటలేరు. ముట్టుకోకపోతే నువ్వు అవినీతి చేసినట్టే కదా, అవును, నువ్వు కూడా తప్పు చేసినట్టే. సో ఇవన్నీ ఎత్తి చెప్పాలంటే మనకు ఛాన్స్ దొరకాలి కదా. ఆ టైం అంతా ఈ 2-3 years ఇంకా వెయిట్ చేస్తాం. చేసినాక అవకాశం వస్తే ముందుకు రావడమే. ఇది తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఉంటుంది. ఏ విధమైన సేవ చేయాలనుకుంటున్నారు? సేవ చేయాలంటే అధికారంలో వచ్చినాక ఇట్లాంటివి ఏ జరగకుండా చేయాలనేది మా ఆలోచన. నేను 2005 నుంచి పార్టీలలో తిరుగుతున్నా. ఏ పార్టీలకు పోలే, ఏ అవినీతి పార్టీ నాకు నచ్చదు, వాళ్ళ ఏ మీటింగ్లకు పోను, ఏది ఇది చేయను. మా ఆలోచన మాకుంటుంది, ప్రజలకు న్యాయం చేయాలి అంతే. సంపాదించి పెట్టుకున్నది ఏంటండి? ప్రజలకు మంచి చేస్తే అదే గొప్ప సంపాదన. ప్రజలకు న్యాయము, ప్రజలకు కష్టాలను చూసుకొని వాళ్ళకు ఏం చేయాలన్నా చేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వం పనే అది. ఎవడొచ్చి నేనెంత తినాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి తింటలేడని అనలేము కదండి. ఆయనకు కూడా చెడ్డ పేర్లు వస్తున్నాయి, ప్రజలు చెప్పుకుంటుండ్రు. కానీ ఇంకా టైం వస్తే అన్ని టైం చెప్తుంది. ఆ టైం చూస్తాం మేము. అవకాశం దొరికినప్పుడు మేము వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో చూశారు కదండి, ఈరోజు మన స్టూడియోకి వచ్చి వీరారెడ్డి సార్ ఎన్నో విషయాలను తెలియజేశారు. అసలు పార్టీలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది, ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి అన్న పరిపాలన ఎలా ఉంది. సో ఇలాంటి నేను సార్ పార్టీలోకి వస్తే అసలు ప్రజలకు ఎటువంటి న్యాయం చేయాలి, ఇంకా ఏంటనేది ఫర్దర్ ఇంకా ఎన్నో విషయాలు తెలియజేయడానికి చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం E6 TV. ఇంకా అప్డేట్స్ రాని వాళ్ళకి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.